నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని, మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. గురువు మార్పు వృషభ రాశి వారికి ఎలాంటి మార్పుల్ని తీసుకొస్తుంది జాతకం ప్రకారం? 2 రకాలుగా చూద్దామండి. ఒకటి ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎలా ఉన్నారు. మనం వృషభ రాశి చాలా సార్లు చెప్పుకుంటున్నాం, బాగా ఉన్న రాశులు ఇది ఒక రాశి. 25 లో చెప్పుకున్నాం, ఈవెన్ 26 ఇప్పటి వరకు కూడా చాలా బాగుందని చెప్పుకున్నాం. అయితే గురువు మారటం తోటి అప్పటిదాకా వాళ్ళు గాల్లో తేలిపోతున్న వాళ్ళు అంత తేలిపోయే అవకాశం ఉండదండి. ఎందుకంటే గురువు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. అంటే అప్పటిదాకా వాళ్ళకి 100% వర్క్ చేస్తే 100% రిజల్ట్ వచ్చిన వాళ్ళు, లేదంటే సమ్ టైమ్స్ 100% వర్క్ చేస్తే 150, 200 రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రాశిలో. ఇట్స్ ఎ వెరీ గుడ్, చాలా బాగున్న రాశి ఒకటి. చాలా మందికి పెళ్లిళ్ళు అవటం కానివ్వండి, ఎంఎస్ లాంటి గ్రాడ్యుయేట్స్ అవన్నీ యూఎస్ లో చేయటం ఏంటంటే, కొంతమంది జాబులు ఆపర్చునిటీస్, డబుల్ ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా దగ్గరికి అండి మాది జాతకం బాగలేదండి, మీరు చెప్పినట్లు లేదండి అని జాతకం చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళను నేను మళ్ళీ కొన్ని క్వశ్చన్లు అడిగితే ఫైనల్ గా బాగుంది కదంటే మరి ఎందుకు బాగలేదు అనుకున్నా, వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే బాగలేదు ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఏదో కావాలని ఉంటుంది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, కానీ వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది, దీన్ని పట్టించుకోరు వీళ్ళు. అదే కావాలి దానికోసం బాడుతుంటారు. అందుకని బాగున్నది ఖచ్చితంగా తెచ్చివ్వరండి. మరి ఇప్పుడు గురువు మారటం వల్ల ఇంతకు ముందు వచ్చిన విధంగా వాళ్ళు దూకుడుగా వెళ్ళిపోయి ఏదోగా చేసిన రిజల్ట్ వచ్చే విధంగా ఖచ్చితంగా పరిస్థితి అయితే ఉండదండి. గురువు 3వ స్థానంకి వెళ్ళటం వల్ల కొంచెం వీళ్ళకి చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి, చాలా విషయాలు అనుకూలంగా కూడా ఉంటుంది. అనుకూలంగా ఎక్కడ ఉంటుంది, పెళ్లి అయ్యే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, తీర్థయాత్రలు చేయాలనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ధనం సంపాదించే మనీ ఫ్లో కూడా బాగుంటుంది. ఈ మూడిట్లయితే నో ప్రాబ్లం అండి. కానీ వీళ్ళకి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే ఫస్ట్ అతి క్లేశం, అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. మనం ఏమనుకున్నాం చెప్పాను చూడండి, 100% వర్క్ చేసి ఎఫర్ట్ పెడితే రిజల్ట్ 120, 200 కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలా ఉండదు. ఇప్పుడు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తారో అంతే రిజల్ట్, లేదంటే తక్కువ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి వర్క్ చేసేటప్పుడు. లేకపోతే బంధువులతో గొడవలు అవుతూ ఉంటుంది. దారిద్ర్యం, దేహపీడనం, ఫైనాన్షియల్గా క్రైసిస్ వస్తుంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం, ఇంతకుముందు వాళ్ళ ఎఫర్ట్ కంటే ఎక్కువగా రిజల్ట్ వచ్చేది, ఇప్పుడు ఎఫర్ట్ పెట్టినా తక్కువ రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనకి డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కడో ఉంటుంది. అలా అని డబ్బులు రాదని కాదండి, మన ఎక్స్పెక్టేషన్స్ విధంగా వీళ్ళకి రిజల్ట్ ఉండదు, కానీ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మూడోది ముఖ్యమైనటువంటి ఉద్యోగ భంగం. వాళ్ళు అప్పటిదాకా చాలా స్టాండర్డ్గా నిలకడగా ఒక జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అందులో క్రైసిస్ వస్తుంది. అది మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు. ఉద్యోగం పోతుందని కాదు, సమ్ డిస్టర్బెన్స్ అని చెప్పుకోవాలి, మనం ఉద్యోగంలో చెప్పుకోవచ్చు. అంతేకంటే కలహం అని చెప్తారు, అంటే గొడవలు కూడా అవుతూ ఉంటాయి అని చెప్తారు, మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే దరిద్రము, శారీరక బాధలు, ఉద్యోగంలో చికాకులు, తగులు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటుంది. ఇంతకు ముందు లాగా స్మూత్ గా అయితే ఖచ్చితంగా ఉండదు అని చెప్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తారంటే అండి, మనకి మహాభారతంలో దుర్యోధనుడు తనకి 3వ స్థానంలో, జన్మరాశి నుంచి 3వ స్థానంలో గురువు ఉన్నప్పుడు అతను పదవి నుంచి బయటకు రావటము, యుద్ధంలో అంతా ఓడిపోవటము, తనకు సంబంధించిన బలగం ఆయన బలగం ఎవరంటే వాళ్ళ తమ్ముళ్ళు, సైన్యాన్ని అంతా పోగొట్టుకోవటం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని వీళ్ళందరికీ ఇలా ఉంటదని కాదు, ఒక ఇండికేషన్. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ రాశి ఫలాలు వాళ్ళ వ్యక్తిగత జాతకం చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వ్యక్తిగత జాతకం చాలా బాగుంది అనుకోండి, అది ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాగా నిలబెడుతుంది. ఇన్ కేసు వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో దశలు, అంతర్దశలు సరిగా లేకపోయినా, లేకుంటే వేరే కాలసర్ప దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇది దానికి యాడ్ అయిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చాలా కేర్ఫుల్ గా ఉండడం ఎంతైనా అవసరం అండి. 3వ స్థానంలో ఉండటం వల్ల అన్నాదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. సరిగా కమ్యూనికేషన్ చేసుకోలేరు వీళ్ళు. అంటే వీళ్ళ మనసులో ఏదో థాట్ ఉంటుంది, బయట వాళ్ళకి చాలా క్లీన్ గా చెప్పేసి ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్, వాళ్ళ మాటల్లో ఆ కాన్ఫిడెన్స్ అనేది సరిగా ఉండదు. ఇవన్నీ కొంచెం మిక్స్డ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. సో ఇంట బయట అంత అనుకూలంగా లేదు వీరికి. ఇప్పుడు
మరి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి పర్సనల్ గా వీళ్ళకి? వీళ్ళకి చారిటీస్ ఎక్కువ చేయాలండి. ఎందుకంటే వీళ్ళకి సెకండ్ హౌస్ నుంచి థర్డ్ హౌస్‌కి మూవ్ అవుతూ ఉన్నారు. థర్డ్ హౌస్ వచ్చేటప్పటికి అన్నాదమ్ముల గురించి, కమ్యూనికేషన్ గురించి, తర్వాత వీళ్ళలో ఉన్న వ్యక్తిగత సామర్థ్యం బయటికి తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పనులు చేసేటప్పుడు గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవటం, తర్వాత యెల్లో కలర్ బట్టలు ఎక్కువగా వేసుకోవటం, శనగలు దానం చేయటం లాంటివి చక్కగా చేస్తూ ఉంటే బాగుంటుంది. రెండోది క్షేత్ర దర్శనం. మనం ఆల్రెడీ రెమెడీస్‌లో చెప్పుకున్నట్టు క్షేత్ర దర్శనం చేస్తే చాలా బాగుంటుంది. పై ఉన్న బాస్‌తో ఈళ్ళు ఒక బాస్ లాగా ట్రీట్ చేయకుండా, ఓకే, వాళ్ళని ఒక గురువుగా ట్రీట్ చేసి, వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ చక్కగా ఫాలో అవుతుంటే బాగుంటుందండి. డ్రాప్ ఈగో ఉండకుండా బాస్ ఈజ్ ఆల్సో గురువు అండి. అంతే కదండీ! మనకి ఉద్యోగం ఇచ్చేది ఎవరండి? బాసే కదా ఇచ్చేది. మన ఇంటర్‌లో చేసేది వాళ్ళే కదా! యాహ్! మనలో ఉన్న టాలెంట్‌ని చూసే వాళ్ళు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళతో గొడవ పడితే ఎలా? ఈ పర్టిక్యులర్ టైమ్‌లో వాళ్ళతో గొడవ పడకుండా అప్రోచ్ పర్సెప్షన్ డిఫరెంట్‌గా ఉండాలి. మనకు తెలవనిది ఏదో వాళ్ళు చెప్తూ ఉన్నారు. మన నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్‌లో మనకున్న ఈ టైంలో గురువు సరిగ్గా లేకపోతే జ్ఞానము, మనకున్న స్కిల్స్, మనకున్న మేనేజ్‌మెంట్ కేపబిలిటీ సరిగ్గా పనిచేయవు. వాళ్ళేదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండి ముందుకెళ్ళిపోతే చక్కగా ఉంటుందండి. యెస్. అది చాలా చాలా మెడిటేషన్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.